హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదిగోండి బియ్యంతో వడియాలు పెట్టాను. ఎలా పెట్టాను ఏంటి దాని ప్రాసెస్ మొత్తం మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి వీడియో. ఇదిగోండి లోటాడు బియ్యము నానబెట్టుకున్నాను రాత్రి అంతాను. సొగ్గు బియ్యం కూడా నానబెట్టేసుకున్నానండి రాత్రి. ఇప్పుడు గ్రైండర్ ఆడుకోవాలి. ఇందులో ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ చూసుకుని 5 చెంబులు 6 చెంబులు కానీ కొలుచుకుని ఒక గిన్నెలు వేసుకుందాము. శుభ్రంగా కడుక్కుని బియ్యం ఇందులో వేసుకోవాలండి. ఇంకొన్ని కొలత 7 చెంబులు. ఇందులో ఎంత వాటర్ పడుతుందో ఇదిగో దీని నిండా తీసుకున్నాను. ఎంత వాటర్ పడుతుందో కొలతండి. మిగతా ప్రాసెస్ ఇది నలిగాక చూస్తాం. ఇదిగోండి పిండి నలిగిపోయింది. ఇలా ఉండాలి. దోశ పిండి లాగాను మెత్తగా ఉండాలి. ఇదిగోండి పిండి నలిగితే ఇంత వాటర్ సరిపోయింది. ఇంతే మిగిలింది. ఈ వాటర్కి దీంతో 6 చెంబులు నీళ్ళు వేసుకుని ఈ వాటర్ కూడా అందులో కలిపేసుకుని మిగతా ప్రాసెస్ చూద్దాం. ఈ వాటర్ కూడా వేసుకుంటున్నామండి. మిగిలిన వాటర్ రెండు 3 4 5 6 సరిపోతాయండి వాటర్. ఇప్పుడు ఇందులో అన్నీ వేసుకున్నాము. ఎండుమిర్చి 10 మిక్సీ ఆడుకున్నానండి. సొగ్గు బియ్యం నానబెట్టుకున్నాయి వాటర్ తీసేసి ఇందులో వేసుకుంటున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, ఉప్పు అండి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. కలుపుకుంటున్నామండి. ఉప్పు చూసుకోండి. ఇప్పుడేను మా పిల్లలు ఉప్పు కసం అయిపోతుంది అంతే. అవ్వలేదండి. సరిపోతే వేసుకోండి. నేను తర్వాత మళ్ళీ మరిగినప్పుడు చూసుకుని వేసుకుంటాను. గ్యాస్ మీద పెట్టానండి. ఇది వాటర్ మరిగిన దాకా చూడాలి. ఇంకా మరగాలండి. ఇదిగోండి ఇదిగో కలుపుకోవాలండి. ఇది బాగా మరిగాక అప్పుడు పిండి వేసుకుందాము. వాటర్ కట్ట ఏమి ఎక్కర్లొద్దా పిండిలోని, ఎందుకంటే రుబ్బినప్పుడే వేసుకున్నాం కదా బియ్యం పిండిలోను. ఇదిగో మరిగాక అప్పుడు ఆ పిండి అంతా ఇందులో కలుపుకోవాలి. ఇదిగోండి మరిగిపోతుంది. ఈ పిండి అంతా ఇందులో వేసుకుందాం. ఓసారి కలుపుకోవాలి. పిండిని కలుపుకుని ఇప్పుడు ఇందులో వేసుకుందాము. వేసుకున్నామండి బియ్యం పిండి. పిండి అంటే పిండి కాదు, రుబ్బుకున్నాం కదండి బియ్యంని. ఇదిగోండి దగ్గర పడేదాకా కలుపుకున్నాము. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎండలో ఎండబెట్టుకుంటున్నాయి. చీర మీద వేసుకుని కొంచెం కొంచెం అప్పుడు అలా పెట్టుకుంటున్నాయి వడియాలు. ఎండలో వడియాలు పెట్టుకోవాలండి. ఈ ఎండాక సాయంత్రం చూద్దాం. నీళ్ళు తడుపుకుని ఇలా తీసుకోవాలండి వడియాల్ని. ఎండలో వేసుకోవాలండి. ఇవి బాగా ఎండాలి. అప్పుడు ఫ్రై చేసుకుందాం ఎండాక. ఇదిగోండి అప్పడాలు పెట్టాం కదండి ఎండిపోయి. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకుందాం మనం. హీట్ అయిందండి ఆయిల్. ఇప్పుడు అప్పడాలన్నీ ఇందులో వేసుకుందాము. ఫ్రై చేసుకుందాము. లాస్ట్ అయ్యండి, అందుకే ఆయిల్ నల్లగా ఉంది. చాలా వేపేసాను. ఇదిగోండి వేగుతున్నాయి.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.